హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఎన్ఎస్జి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ రౌట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో వర్చువల్ మెషిన్ టాపిక్ గురించి చూద్దాం, ఓకేనా? సో వర్చువల్ మెషిన్ గురించి థియరీ చూసాక ఆ తర్వాత వర్చువల్ మెషిన్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం. సో అసలు అవుట్ బౌండ్ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, వర్చువల్ నెట్వర్క్లో ఏదైనా చెయ్యాలి అంటే ఎన్ఎస్జి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా వర్క్ చేస్తుంది, ఆర్ రౌటింగ్ టేబుల్ ఎలా పనిచేస్తుంది, అండ్ టెస్టింగ్ చేయాలన్నా మనకి వర్చువల్ నెట్వర్క్లో వర్చువల్ మెషిన్ ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. సో ఈరోజు టోటల్గా వర్చువల్ మెషిన్స్తో మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో అజ్యూర్ వర్చువల్ మెషిన్స్ అనేవి ఒక లెవెల్ వరకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అది వర్చువల్ మెషిన్ లోపలి వరకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది, బయట వరకు ఉండదు. విఎంని కస్టమైజ్ చేసుకోలేము. అజ్యూర్ వర్చువల్ మెషిన్కి ర్యామ్ ఇంత కావాలి, సిపియూస్ ఇన్ని కావాలి అని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం కస్టమైజేషన్ చేసుకోలేము, ఓకేనా? ఎందుకంటే అజ్యూర్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వాటిని సైజెస్ అని అంటాము. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని 100+ ఎబో సైజెస్ని డిఫైన్ చేయడం, ప్రీ డిఫైన్ చేసి వాటిని టెంప్లెట్ కింద మనకి అజ్యూర్లో అవైలబుల్గా ఉండేటట్లు ప్రజెంట్ చేస్తారు, ఓకేనా? సో ఇంకా మనము లైక్ వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసేటప్పుడు సైజెస్ అవన్నీ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? అండ్ అలాగే అజ్యూర్లో విఎంని క్రియేట్ చేయాలి అంటే ఆ స్పెసిఫిక్ సైజ్ని తెలుసుకోవాలి. అంటే ఏ స్పెసిఫిక్ సైజు ఉంటే మనకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి మనకి తెలియాలి, ఓకేనా? అంటే ఏ సైజ్ అనేది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుంది అని మనకి తెలిసి ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, అజ్యూర్ విఎం ఈజ్ ద కంప్యూట్ సర్వీస్ ఆఫర్డ్ బై అజ్యూర్ అని చెప్తున్నాం. సో ఇక్కడ కంప్యూట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సిపియూస్, జిపియూ అండ్ ర్యామ్. సో ఇవన్నీ కలిపితేనే మనకి వర్చువల్ మెషిన్ అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ ఏంటి? ఇట్స్ ఏ వర్చువల్ మెషిన్ హోస్టెడ్ ఆన్ ఏ హైపర్వైజర్. సో హైపర్వైజర్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ క్లాసెస్లలో హైపర్వైజర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. దెర్ ఆర్ వేరియస్ ఇన్స్టెన్స్ టైప్స్ అవైలబుల్, B1, SD2, SD3, S1. సో ఇలా మనకి డిఫరెంట్ ఇన్స్టెన్స్ టైప్స్ అనేవి మనకి ఈ వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇన్స్టెన్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ దెర్ ఆర్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ యాప్స్ అవైలబుల్. అజ్యూర్ విఎమ్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ అవర్లీ బేసిస్ అంటున్నాం. సో ఇక్కడ మనకి అవర్లీ బేసిస్ అంటే వర్చువల్ నెట్వర్క్లో విఎంని ప్లేస్ చేస్తే మనకి అన్నీ అర్థమవుతాయి. ఇంకా విఎంకి అవర్లీ బేసిస్ బిల్లింగ్ అనేది ఉంటుంది. చూస్ చేసుకునే సైజ్ని బట్టి వాళ్ళు బిల్లింగ్ అనేది జనరేట్ చేస్తారు. బిల్లింగ్ అనేది మంత్లీ వన్స్ జనరేట్ అవుతుంది, బట్ అవర్లీ $1 ఆర్ $2 అలా ఉంటుంది. ఆర్ ఇండియన్లో అయితే మనకి ఇండియన్ రూపీస్లలో అయితే 1000 రూపీస్ ఆర్ 2000 రూపీస్ అలా ఉండడం అవర్లీ బేసిస్ మనకి ఛార్జెస్ అనేవి ఉంటాయి, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ క్లౌడ్ సర్వీస్ ఆఫరింగ్స్. సో మనకి వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆన్ ప్రిమిసెస్ సర్వీసెస్, IaaS, PaaS, SaaS అని చెప్పి. సో ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అనేవి మనకి IaaS కిందికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కిందికి వస్తాయి, ఓకేనా? ఇక్కడ అప్లికేషన్స్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, OS ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేస్తాం, ఓకేనా? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కింద వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్ చూసుకోవడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో ఓన్లీ OS లేయర్ వరకు మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్ చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అనేవి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ కిందకి వస్తాయి, ఓకేనా? ఇది నెక్స్ట్ ఏంటి అని అంటే, యాక్చువల్గా వర్చువల్ మెషిన్ అంటే ఏంటి? వర్చువల్ మెషిన్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ CPU, ర్యామ్, నెట్వర్కింగ్, స్టోరేజ్ కదా. ఇవన్నీ కలిస్తేనే కదా వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వర్చువల్ మెషిన్కి వాడే స్టోరేజ్ని బేసిక్గా మనం పేజ్ బ్లాంబ్ అంటాం, ఓకేనా? ఇక్కడ చూడండి, పేజ్ బ్లాంబ్ అని ఉంది కదా. సో ఇక్కడ పేజ్ బ్లాంబ్ అంటే ఏంటి అంటే వర్చువల్ మెషిన్కి వాడే స్టోరేజ్ని, దాన్నే మనము పేజ్ బ్లాంబ్ అంటాం. ఇక్కడ బ్లాంబ్ అంటే ఏంటి అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్, అంటే హ్యూజ్ ఫైల్స్ని రీడ్ రైట్ ఆపరేషన్స్ చేయాలి అంటే స్పెసిఫిక్ ఆల్గరిథం అనేది ఉండాలి.
సో దాన్నే మైక్రోసాఫ్ట్ అజూర్లో బ్లాంబ్ అని పిలవడం జరుగుతుంది. బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ పాయింట్. దే యూజ్ ద పేజ్ బ్లాంబ్ యాజ్ ఎ స్టోరేజ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే వర్చువల్ మెషిన్స్. సో ఇక్కడ విఎంలో హైపర్-వి అనేది హైపర్వైజర్ కింద రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన హైపర్వైజర్ నేమ్ హైపర్-వి అని చెప్తాం. ఓకేనా. అజూర్ కోసం కస్టమైజ్ చేసిన హైపర్-వి సర్వర్స్ మీద మొత్తం వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ అంతా కూడా రన్ అవుతుంది. ఓకేనా. హైపర్-వి సర్వర్స్ పైనే మొత్తం మనకి వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ అనేది కూడా మొత్తం రన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, VM is the complete service offered by Azure. Azure VMs are backend by VHD. VHD అంటే ఏంటి, ఇక్కడ వర్చువల్ మెషిన్ హార్డ్ డ్రైవ్ అన్నమాట. బై అసైనింగ్ ఏ పబ్లిక్ IP to VM, it will become a public machine. You can customize and capture images from VMs for future deployments. సో ఫ్యూచర్ డిప్లాయ్మెంట్స్ కోసం మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఇమేజెస్ని క్యాప్చర్ చేసి. నెక్స్ట్ ఏంటి, దెర్ ఆర్ అదర్ VM టైప్స్ ఆఫ్ అవైలబుల్. సో మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే రిజర్వ్డ్ VMs అండ్ స్పాట్ VMs. సో వీటి గురించి మనము వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనం వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. రన్ విత్ అజూర్ స్పాట్ డిస్కౌంట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, స్పాట్ VMs అని చెప్పి. సో ఇక్కడ స్పాట్ మీన్స్, స్పాట్ అంటే ఏంటి అంటే స్పాట్ ఇన్స్టెన్స్ మీన్స్ అజూర్లో అన్యూజ్డ్ కెపాసిటీ ఉంటుంది. అన్యూజ్డ్ కెపాసిటీని తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి ఇస్తారన్నమాట. బట్ ఎప్పుడు అది టర్మినేట్ అయిపోతుంది అండ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అని మన చేతిలో ఏం ఉండదు. ఓకేనా. సో ఇది అజూర్ స్పాట్ డిస్కౌంట్. ఇక్కడ ఎవిక్షన్ టైప్ అంటే ఏంటి అంటే ఎవరైనా వచ్చి నాకు రిసోర్స్ కావాలి అని అడిగితే ఆ టైంలో ఈ VM పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఈ ఎవిక్షన్ టైప్ అనేది చెప్తుంది. ఇక్కడ చూడండి, కెపాసిటీ ఓన్లీ. యువర్ వర్చువల్ మెషిన్ విల్ బి ఎవిక్టెడ్ వెన్ అజూర్స్ ఎక్సెస్ కెపాసిటీ డిసపియర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, ప్రైస్ ఆర్ కెపాసిటీ. Your virtual machine will be evicted when Azure's excess capacity disappear or cost exceed your specified max price. మనం ఇక్కడ ప్రైజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ఎవిక్షన్ పాలసీ అనేది స్టాప్ చేయొచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు. ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి VMని క్రియేట్ చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అనేది అడుగుతుంది. సో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అన్నప్పుడు అథెంటికేషన్ పర్పస్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ మనం లాగిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మనం VMలోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా. సో ఈ రకంగా మనం అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా లైక్ మనం ఒక VMని క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇది వచ్చేసి మనకి టోటల్ వర్చువల్ మెషిన్ టాపిక్ థియరీ గురించి. సో నెక్స్ట్ మనం వర్చువల్ మెషిన్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం వర్చువల్ మెషిన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏంటి వర్చువల్ నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాని లోపల సబ్నెట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటి మనకి వర్చువల్ నెట్వర్క్ ఉంది అండ్ దాని లోపల సబ్నెట్స్ కూడా ఉన్నాయి. 2 సబ్నెట్స్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనము సబ్నెట్ లోపల లైక్ వర్చువల్ మెషిన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా. సో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ మెనూలోకి వెళ్ళి ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ క్రియేట్ అజూర్ వర్చువల్ మెషిన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తే మనకి అప్పుడు VM అనేది క్రియేట్ అవుతుంది అజూర్లో. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి బేసిక్స్, సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్. అండ్ రిసోర్స్ గ్రూప్ ఏంటి, ఇక్కడ నేను రిసోర్స్ గ్రూప్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా RG01 అని చెప్పి. సో ఓల్డ్ రిసోర్స్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అదర్వైజ్ మీరు ఒక న్యూ వన్ క్రియేట్ చేసుకోవాలి, న్యూ రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వర్చువల్ మెషిన్ నేమ్ వచ్చేసి నేను క్లౌడ్ VM
01 అని ఇస్తున్నాను. ఓకేనా. ఇక్కడ మీరు నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ వర్చువల్ మెషిన్ నేమ్ వచ్చేసి క్లౌడ్ VM01 అని ఇస్తున్నాను. అండ్ రీజియన్, సో ఇక్కడ నేను రీజియన్ వచ్చేసి ఆసియా పసిఫిక్ సౌత్ ఇండియా అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అవైలబిలిటీ ఆప్షన్స్ వచ్చేసి నేను ఇక్కడ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ ఈజ్ రిక్వైర్డ్ అనేది చూస్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, వర్చువల్ మెషిన్, స్కేల్ సెట్ అండ్ అలాగే అవైలబిలిటీ సెట్ అని చెప్పి. సో ఇక్కడ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ టైప్, ట్రస్టెడ్ లాంచ్ వర్చువల్ మెషిన్స్ అండ్ ఇమేజ్. సో ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ కావాలి అని మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఏ ఓఎస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో మనం ఈ వర్చువల్ మెషిన్ని రన్ చేయాలి అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి 4 or 5 లైనెక్స్ అండ్ విండోస్ ఆప్షన్స్ మాత్రమే మనకి ఉన్నాయి. ఓకేనా. సో వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ విండోస్ సర్వర్ 2016 డేటా సెంటర్ని చూజ్ చేసుకుంటాను. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ VM ఆర్కిటెక్చర్ వచ్చేసి 64 అనేది ఉంచుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైజ్, సో సైజ్ వచ్చేసరికి మనం VM అనేది ఏ సైజ్తో క్రియేట్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ సైజ్ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సైజెస్. ఇక్కడ B1S అనేది ఫ్రీ సర్వీసెస్కి ఎలిజిబుల్. సో అందుకని నేను ఇక్కడ ఈ సైజ్ని తీసుకున్నాను. ఓకేనా. సో సీ ఆల్ సైజెస్ పైన క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ సైజెస్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ జనరల్ పర్పస్ ఇవన్నీ కూడా B1, A, D ఇవన్నీ కూడా జనరల్ పర్పస్ సైజ్లు అన్నమాట. Fతో స్టార్ట్ అయినవన్నీ కూడా కంప్యూట్ ఆప్టమైజ్డ్ ఫ్యామిలీకి చెందినవన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి, DE అండ్ ఇలా డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి. సో మనం మన రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రైజెస్, సో VM సైజెస్కి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో మనం మనీ పే చేసి కూడా మనము సైజెస్ని తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ B1S ఫ్రీ సర్వీసెస్, మనది ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి ఈ ఫ్రీ సర్వీసెస్ ఎలిజిబుల్ ఉన్న సైజ్ నేను తీసుకుంటున్నాను. సెలెక్ట్. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మనకి అడగడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ పర్పస్. సో ఇది మనది ఫ్రీ ట్రయల్ అకౌంట్ కాబట్టి లైక్ మనకి ఇక్కడ ఖచ్చితంగా అడగడం అనేది జరుగుతుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్. సో అందుకని నేను ఇక్కడ DIVYA దివ్య అడ్మిన్ అని చెప్పి యూజర్ నేమ్ ఇస్తున్నాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసి అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. సో ఇంకా సో ఇక్కడ కూడా 12 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి అంటుంది. సో అందుకని సో ఇలా యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది తీసుకున్నాను. ఎందుకు అనంటే ఇది విండోస్ VM కాబట్టి ఆబ్వియస్లీ లాగిన్కి మనకి లాగిన్ పర్పస్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అనేది కావాలి. సో అందుకని ఇక్కడ మనము ఈ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ని యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ అండ్ అలాగే ఇన్బౌండ్ పోర్ట్స్ అనేవి మనకి ఉన్నాయి. సో మనం వీటిని అలో చేయాలి. ఓకేనా. సో వీటిని ఎనేబుల్ చేయకపోతే మనకి మషిన్స్కి మనము కనెక్ట్ అవ్వలేము. త్రూ అవుట్ ఇంటర్నెట్ నుంచి ఈ పోర్ట్ని మనం ఓపెన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ అలో సెలెక్టెడ్ పోర్ట్స్ అండ్ RDP 3389 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉంచుతున్నాను. సో ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ విల్ బి బ్లాక్డ్ బై డిఫాల్ట్. యూ విల్ బీ ఏబుల్ టు చేంజ్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ ఇన్ ది VM నెట్వర్కింగ్ పేజ్ అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పేజ్. నెక్స్ట్ డిస్క్. సో ఇక్కడ ఈ డిస్క్లో కూడా మనము
కొన్ని చేంజెస్ అనేవి చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఈ డిస్క్లో స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, ఎన్క్రిప్షన్ ఎట్ హోస్ట్ అండ్ అలాగే ఓఎస్ డిస్క్ సైజ్, ఓఎస్ డిస్క్ టైప్ అండ్ మన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డిస్క్ సైజ్, డిస్క్ టైప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఇది ప్రీమియం ఎస్ఎస్డి అని ఉంది కదా. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి స్టాండర్డ్ ఎస్ఎస్డి, స్టాండర్డ్ హెచ్డిడి అనేది మనకి ఉంటుంది. ఓకేనా. సో ఈ ప్రీమియం ఎస్ఎస్డి అనేది ఏంటి, బెస్ట్ ఫర్ ప్రొడక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ సెన్సిటివ్ వర్క్ లోడ్స్ అని చెప్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ ఏంటి, మనకి డేటా డిస్క్ ఫర్ క్లౌడ్ VM01. సో ఇక్కడ క్రియేట్ అండ్ అటాచ్ న్యూ డిస్క్ అని కూడా అంటున్నాం. సో క్రియేట్ అండ్ అటాచ్ న్యూ డిస్క్ అంటే ఏంటి అంటే కావాల్సిన సైజ్తో న్యూ డిస్క్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది డిస్క్ గురించి. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన వీనెట్లో VMని ప్లేస్ చేస్తాం కదా మనం. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన వీనెట్లో VMని ప్లేస్ చేస్తారా, ఆర్ ఇంకా ఏదైనా కొత్త వర్చువల్ నెట్వర్క్ని క్రియేట్ చేసి దాంట్లో VMని ప్లేస్ చేస్తారా అని చెప్పి మనకి అడుగుతుంది. సో ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ అనేది మనకి VNet 01 ఉంది కదా. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంకా వేరే నెట్వర్క్ని క్రియేట్ చేసి ఉంటే సో ఆ నెట్వర్క్ని చూస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వర్చువల్ నెట్వర్క్ 01 అనే ఉంచుతున్నాను. అండ్ సబ్నెట్ వచ్చేసి 01 అండ్ ఇది పోర్ట్ నెంబర్, అడ్రస్, IP అడ్రస్. సో ఇక్కడ పబ్లిక్ IP అనేది న్యూ క్లౌడ్ VM01 IP అండ్ అలాగే ఇక్కడ NIC నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్స్ అండ్ సెలెక్ట్ ఇన్బౌండ్ పోర్ట్స్ అనే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా నేను యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచుతున్నాను. సో ఇక్కడ ఏంటి, మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి నేను నన్ అని పెడుతున్నాను. ఓకేనా. ఒకవేళ మనం ఇక్కడ ఎస్ అని పెడితే మనకి ఇంకా కొన్ని అజ్యూర్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి కదా. సో వాటి నుంచి మనము తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను లోడ్ బ్యాలెన్సింగ్ అనేది నన్ అని పెడుతున్నాను. సో నెక్స్ట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఐడెంటిటీ, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని చెప్పి. సో వీటన్నిటిని కూడా మనము యాడ్ చేయొచ్చు. సో ఈ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఈ వర్చువల్ నెట్వర్క్లో ఉన్న మెషిన్స్ మొత్తంలో సెక్యూరిటీ హోల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈ మేనేజ్మెంట్ అనేది చెక్ చేస్తుంది. ఓకేనా. సో నేను దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచేసి నెక్స్ట్ మానిటరింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మానిటరింగ్ అంటే ఏంటి అంటే కరెంట్ స్టేట్ ఆఫ్ VM అంటే వర్చువల్ మెషిన్ యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రికమెండేషన్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో అది మనకి మానిటరింగ్ యొక్క హెల్ప్. నెక్స్ట్ అడ్వాన్స్డ్. సో అడ్వాన్స్డ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ అడ్వాన్స్డ్ అంటే ఏంటి అని అంటే థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి అడ్వాన్స్డ్. సో ఇక్కడ నెక్స్ట్ ట్యాగ్స్. సో ఇక్కడ ట్యాగ్స్ అనేది ఏంటి అంటే టైప్ ఆఫ్ రిసోర్సెస్ని ఇది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నా VM అనేది ఏ రిసోర్సెస్లో ఉండాలి అని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్ నేమ్ అండ్ వాల్యూ వచ్చేసి ప్రొడక్షన్ అని ఇస్తున్నాను. ప్రొడక్షన్. సో ఈ రకంగా నేమ్ వాల్యూ ఇచ్చేసి ఇక్కడ రిసోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను రివ్యూ ప్లస్ క్రియేట్ అని చేయండి. సో మనకి ఇప్పుడు వ్యాలిడేషన్ అనేది రన్ అవుతుంది. మనకి వన్స్ వ్యాలిడేషన్ అనేది సక్సెస్ అవుతే మనకి ఆటోమేటిక్గా వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో వ్యాలిడేషన్ అనేది పాస్ అయ్యింది. సో ఇక్కడ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ప్రైస్, సబ్స్క్రిప్షన్, క్రెడిట్స్, అప్లైస్. ఓకేనా. 1 అవర్కి మనకి ఇంత కాస్ట్ అనేది పడుతుంది ఇది యూజ్ చేయాలి అంటే, ఈవీఎంని యూజ్ చేయాలంటే. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనం యాడ్ చేసిన డీటెయిల్స్. సో డైరెక్ట్గా క్రియేట్ పైన క్లిక్ చేస్తే మనకి
వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి వచ్చింది. మనకి వన్స్ డిప్లాయ్మెంట్ అనేది సక్సెస్ అయిపోతే మనకి వర్చువల్ మెషిన్ అనే రిసోర్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. క్లౌడ్ VM01, NSG నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, IP. ఓకేనా? చూడండి, యువర్ డిప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీట్ అని వచ్చింది. సో ఇప్పుడు గో టు రిసోర్స్లోకి వెళ్తే చూడండి, మనకి వర్చువల్ మెషిన్ అనేది క్లౌడ్ VM1 అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఓవర్వ్యూ పేజ్. సో అన్ని రిసోర్సెస్ కూడా ఇవన్నీ కూడా కామన్ ఆప్షన్స్ అన్నమాట. సో ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది కదా ప్రీవియస్ క్లాసెస్లో. సో ఈ రకంగా మనం సింపుల్గా వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.